సీఎం రేవంత్ రెడ్డి పచ్చి మోసకారి అబద్ధాల కోరని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. తుంగతుర్తి సభలో రేవంత్ రెడ్డి మళ్లీ అవే పాత అబద్ధాలు వల్లెవేశాడని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి స్పీచ్ ప్రజలు చీదరించుకునే స్థాయికి దిగజారిందని నిప్పులు చెరిగారు. ఎన్నికలప్పుడు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ఇప్పుడు రాబోయే 2.5 సంవత్సరాలలో 1 లక్ష ఉద్యోగాలు ఇస్తా అంటూ మాట మార్చడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల పరీక్ష నిర్వహిస్తే కాంగ్రెస్ సర్కార్ వారికి నియామక పత్రాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాన్ని మళ్లీ చెప్పడం అబద్ధాల కోరుతనం కాదా అని ఫైర్ అయ్యారు. జవహర్ లాల్ నెహ్రూ కట్టిన ప్రాజెక్టులే నల్గొండ బిల్లు తడుపుతున్నాయన్న వ్యాఖ్యలను వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ హయాంలో ఎస్ఆర్ఎస్పీ నుండి తుంగతుర్తి చివరి ఆయకట్టు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తుంగతుర్తిలో చివరి ఆయకట్టు రైతులు ఎందుకు పంటలు పండించగలుగుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదనడాన్ని తప్పుబట్టారు. గత 10 ఏళ్లలో 6 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. దీనిపై చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్కు సవాల్ విసిరారు.